అవిసె గింజల్ని డైరెక్ట్గా అలా తినడం అంటే చాలా కష్టం, బట్ అవి హెల్త్కి చాలా మంచివంట. సో అలా డైరెక్ట్గా తినలేనప్పుడు ఇలా లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని అయితే తినొచ్చు. ఇలా లడ్డులా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఏం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని లో ఫ్లేమ్లోనే అవి చిటపటమనేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు అవిసె గింజలకి ఒక హాఫ్ కప్పు నువ్వులను కూడా తీసుకొని వాటిని కూడా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని నేను బాదం పప్పు కూడా తీసుకుంటున్నాను. మీకు కావాలంటే పల్లీలను కూడా తీసుకోవచ్చు. అలాగే పంప్కిన్ సీడ్స్, వీటిని కూడా రోస్ట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఒక 4 to 5 ఇలాచీ తీసుకున్నాను, వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్వీట్నెస్ కోసం నేను బెల్లాన్ని వాడుతున్నాను, కావాలంటే మీరు డేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లాన్ని మరీ ఇంత పేస్ట్లా కాకుండా కొంచెం పొడి పొడిగానే మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకున్న దానికి ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఈ అవిసె గింజల్ని వాటితోటి 2 కలపండి. లడ్డు కట్టడానికి చూడండి, లడ్డు అలా కట్టడం రాకపోతే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని కొద్ది కొద్దిగా ఆ పౌడర్లో వేస్తూ లడ్డు కట్టండి, ఈజీగానే అయిపోతుంది. మొత్తం ఒకేసారి నెయ్యి పోయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా హెల్తీగా మనం అవిసె గింజలతో లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధృవ్ షాస్వాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.